మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం నమస్తే అండి. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్ని. నేను మీ యోగాచార్యుని. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశము సూర్య నమస్కారాలండి. అంతకుముందు సూర్య నమస్కారాలు సూర్య భగవంతుడికి మన హనుమంతుడు ఇచ్చినటువంటి నమస్కారములు 12 రకాలైనటువంటి సూర్య నమస్కారాలు, 13 రకాలైనటువంటి నామములతో సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడున్నటువంటి నూతనమైనటువంటి యోగులకి అనేటువంటి యోగాచారులకి అనేక రకాలైనటువంటి సూర్య నమస్కారాల వల్ల కన్ఫ్యూజన్స్లో ఉన్నారు. సో నేను కూడా 3 రకాలైనటువంటి సూర్య నమస్కారాలు ఇప్పుడు మీకు నేర్పించబోతున్నాను. 3 రకాలైనటువంటి సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలి, తర్వాత ఏవేవి ఆసనాలు వేయాలో ఇప్పుడు మీకు క్షుణ్యంగా మీకు ఆసనాలు చేపించి చూపిస్తానండి. అంతవరకు ఇప్పుడు మనము ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మంచి ఆసనం అంటే మంచి మ్యాట్, లేదంటే ఒక మంచి బెడ్షీట్, తర్వాత ఒక సోఫా లాంటిది ఒకటి స్వీకరించాలి. తర్వాత మనం ఉదయం లేవగానే పడిగడుపున ఫస్ట్ మన కడుపు సాఫ్ ఉండాలి. పడిగడుపున మనం యొక్క ఉదర భాగంలో ఉన్నటువంటి ఏమాత్రం ఉండకుండా, అంటే నైట్లో ఉన్నటువంటి తీసుకున్నటువంటి మలినాలు కానీ ఏది ఉండకుండా శుద్ధి చేసుకోవాలి. ముందుగా పొట్ట శుద్ధి చేసుకున్న తర్వాత ఈ సూర్య నమస్కారాలు సూర్యుడు అంటే 7 to 8, 8 to 9 లోపట్నే 10 వరకు కూడా చేసుకోవచ్చు. 10 లోపట్నే ఈ సూర్య నమస్కారాలు చేసే విధంగా మీరు ప్రయత్నించండి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఫస్ట్ మనకి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయండి. అనేటువంటి ముఖ్యమైనటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మనలో శరీరంలో ఉన్నటువంటి దృఢత్వాన్ని పెంచుతుంది. మన దృఢత్వాన్ని పెంచి కండరాలు బలంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మనకు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకి ఈ సూర్య నమస్కారాలు, ఈ సునాయాసంగా ఉన్నటువంటి సూర్య నమస్కారాలు మీకు చూపించబోతున్నాను. కాబట్టి మీ తొడ భాగంలో ఉన్నటువంటి కానీ బెల్లీ ఫ్యాట్స్ కానీ, తర్వాత వెనుక భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వు కానీ, షోల్డర్స్ కానీ, ఈ తొలటువంటి మన శరీరంలో ఏ భాగానికైనా ఉన్నటువంటి అధిక కొవ్వుని అతి సునాయాసంగా కరిగించడానికి ఇప్పుడు నేను చూపించబోతున్నటువంటి సూర్య నమస్కారాలు 3 రకాలైనటువంటి సూర్య నమస్కారాలు చేసినచో మీకు అతి సునాయాసంగా మీరు అధిక కొవ్వుని అతి త్వరగా మీరు కరిగించవచ్చు. సో మీకు దృఢత్వమైనటువంటి కొంతమంది మాత్రం చేయకూడదు, అంటే బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న కానీ, తర్వాత హెర్నియా సమస్య ఉన్న వాళ్ళటువంటి వాళ్ళు కొంతమంది చేయకుండా మిగతా వాళ్ళందరూ చేయవచ్చండి సూర్య నమస్కారాలు. అతి సమస్య అంటే ఇప్పుడు నార్మల్గా సిజరీ కానీ, తర్వాత నార్మల్గా ఆపరేషన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు చేయకుండా మిగతా వాళ్ళు అందరూ సూర్య నమస్కారాలు చేయొచ్చండి. దృఢమైనటువంటి కండరాలకి, దృఢమైనటువంటి మానసత్వానికి, మంచి శరీరాన్ని తయారు చేయడానికి, ఒక మంచి ఆకారం రావడానికి సూర్య నమస్కారాలు మనకి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫస్ట్ రకం అష్టాంగ నమస్కారం, తర్వాత భుజంగాసన్, తర్వాత మౌంటైన్ పోస్ట్ పర్వతాసన్, దక్షిణాశ్వ సంచలనాసన్, తిరిగి పాదష్టాసన్, ఊర్ధ్వాస్తాసన్, ప్రణామాసన్. ఇదొక రకమైనటువంటిది. ఇప్పుడు రెండో రకం ఫస్ట్ ప్రణామాసన్. శ్వాస తీసుకుంటూ ప్రణామాసన్ అంటే ప్రతిదీ శ్వాస తీసుకుంటూ వద్దుతూ చేయాల్సినటువంటిదే. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ రెండవ రకమైనటువంటిది. అయితే ఇప్పుడు మూడవ రకమైనటువంటిది. ఫస్ట్ 1 2
3 4 5 6 చూసారు కదండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు మీకు ఫస్ట్ ప్రణామాసనం చేశారు, అంటే సమస్థితి ప్రణామాసనం చేశారు. తర్వాత ఊర్ధ్వ హస్తాసన్, హస్త ఉత్తన్నాసన్ ఆ రెండవ పోస్చర్ చేశారు. తర్వాత మూడవది పాదాష్టాసనం చేశారు. తర్వాత నాలుగవది హస్వ సంచలనాసనం చేశారు. హస్వ సంచలనాసనం తర్వాత మీరు దండాసనం చేశారు. దండాసనం తర్వాత ఆరవది మీరు స్వాష్టంగ నమస్కారం, అష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత తిరిగి మీరు మౌంటైన్ పోజ్ పర్వతాసనం చేశారు. తర్వాత మనకి దక్షిణ హస్వ సంచలనాసనం చేశారు. తర్వాత పాదాష్టాసన్, తిరిగి ఊర్ధ్వాస్తాసన్, హస్త ఉత్తన్నాసన్, తర్వాత ప్రణామాసన్. ఈ ఫస్ట్ రౌండ్లో అంటే మనకి మెథడ్లలో 3 రకాలైనటువంటి మెథడ్లలో ఒక మెథడ్ ఇది చేసేసారు. తర్వాత రెండవ దాంట్లో కూడా సేమ్ సమస్థితి 1, తర్వాత సమస్థితి ప్రణామాసన్ సేమ్, ఊర్ధ్వాస్తాసన్ కొంచెం డౌన్ చేస్తే బ్యాగ్లో అర్ధ చక్రాసన్ పోస్చర్ వస్తుంది. తర్వాత డౌన్ ఫార్వర్డ్ బెండింగ్ పాదాష్టాసన్ తర్వాత సేమ్ అశ్వ సంచలనాసన్ కాగానే తర్వాత పర్వతాసన్, తర్వాత స్వాష్టంగ నమస్కారం తర్వాత తిరిగి భుజంగాసనం తర్వాత తిరిగి మౌంటైన్ ఫోజ్ తర్వాత అధోముఖాసన్ పర్వతాసన్ అంటారు. తిరిగి ఇంకా మనం దక్షిణ హస్త సంచలనాసనం తర్వాత పాదాష్టాసన్ తర్వాత ఊర్ధ్వాస్తాసన్ తర్వాత ప్రణామాసన్. ఈ విధంగా మనకి రెండవ రకం మెథడ్ అనేటువంటి. తర్వాత ఇంకొక రకమైనటువంటి మెథడ్స్ ఫస్ట్ ప్రణామాసనం చేస్తున్నాం, తర్వాత ఊర్ధ్వాస్తాసన్, హస్త ఉత్తనాసన్, ఊర్ధ్వాస్తాసన్ పైకి, తర్వాత మనకి పాదాష్టాసన్ డౌన్ పొజిషన్ ఫార్వర్డ్ బెండింగ్లో, తర్వాత పాదాష్టాసన్ తర్వాత ఒక లెగ్ వెనుకకి అంటే హస్వ సంచలన ఆసనం చేస్తున్నాం. హస్వ సంచలన ఆసనంలో చేసినప్పుడు తర్వాత తిరిగి దండాసనం చేస్తున్నాం. దండాసనం పోసిన తర్వాత మనకి శశంకాసనం చేస్తున్నాం. మనకి శశంకాసనం తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే తిరిగి ముందుకి డౌన్ అంటే అష్టాంగ నమస్కారం చేస్తున్నాం. అష్టాంగ నమస్కారం తర్వాత తిరిగి భుజంగాసనం తర్వాత మౌంటైన్ పోజ్ పర్వతాసనం తర్వాత తిరిగి దక్షిణ హస్వ సంచలనం కాగానే పాదాష్టాసనం కానీ ఊర్ధ్వాస్తాసనం, హస్త ఉత్తనాసనం తర్వాత ప్రణామాసనం. ఈ విధంగా ఇలా అనేక రకాలైనటువంటి సూర్య నమస్కారాలు ఉన్నటువంటి భంగిమలు మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఉదయం లేవగానే ఇన్ని రకాలైనటువంటి సూర్య నమస్కారాలు చేయొచ్చండి. అంటే మనకి ఒక్కొక్క మెథడ్స్ ఒక్కొక్క రకాలుగా, కొంతమంది సిద్ధ గురువులు, కొంతమంది యోగా గురువులు వాళ్ళ అనుభవం పరంగా కొంతమంది వేడిని, కొంతమంది చల్లని, కొంతమంది వెయిట్ లాస్ని, కొంతమంది చిన్నపిల్లలకు అధికంగా నేర్పించాలన్నటువంటి తపనతో అనేక రకమైనటువంటి సూర్య నమస్కారాలు కూడా క్రియేట్ చేయబడుతున్నాయి. సో అట్లా వేరియేషన్స్ ఏవైనప్పటికీ మనకు కావాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి లాభాలు, మనకి బెనిఫిట్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి. అంటే ఏ వయసు వాళ్ళు చేయాలి అంటే నార్మల్గా చిన్న పిల్లలు 6 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ నుంచి మనకి 12 ఇయర్స్ వరకు, 16 ఇయర్స్ వరకు ఈ అన్ని సూర్య నమస్కారాలు చేయొచ్చు. తర్వాత మనకు 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు కొన్ని సూర్య నమస్కారం అంటే ఇందులో 2 భాగాలు ఎంచుకొని 2 చేయవచ్చు. తర్వాత మనకు 45 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళు కొన్ని చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్, సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, తర్వాత బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వాళ్ళు ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్ చేయకుండా వెనుక కొంగేటువంటి ఆసనాలు ఎంచుకొని మనకు ఈ యొక్క సూర్య నమస్కారాలు విభాగం అంటే కొన్ని ఆసనాలు వేసుకొని ఆ ఆసనాలు సూర్య నమస్కారాలు మనము రోజు ఉదయం మొదటితో మనం ప్రారంభించేటప్పుడు ఒకటే నమస్కారంతో చేయాలి. తర్వాత రెండవసారి ప్రారంభించినప్పుడు 2 స్టార్ట్ చేయాలి. తర్వాత మూడో రోజు 3 స్టార్ట్ చేయాలి. అలా రోజు స్టామినా మనం పెంచుకుంటూ వెళ్తూ ఈ సూర్య నమస్కారాలు చేయవలసింది ఉంటుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి సరైనటువంటి ఆహారం అంటే పౌష్టికమైనటువంటి ఆహారాలు తీసుకొని సూర్య నమస్కారాలు చేస్తే అత్యద్భుతంగా మనకు ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వెయిట్ లాస్ అతి సునాయాసంగా కరిగించడానికి సూర్య నమస్కారాలు అతి ఉత్తమమైనటువంటి సూర్య నమస్కారాలు ఉన్నటువంటి ఇప్పుడు 3-4 మార్గాలు మీకు చూపించానంటే ఈ మార్గాలు చేసుకొని మీరు అతి సునాయాసంగా వెయిట్ లాస్ మీరు అవ్వచ్చు. అందులో ఉన్నటువంటి ముఖ్యంగా అంటే 3 బెనిఫిట్స్ ఉంటాయండి. 3 రకాలైనటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ జనరల్ బెనిఫిట్స్ ఎప్పుడైనా చేయొచ్చు సూర్య నమస్కారాలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సమయం మీకు చెప్పాను, ఉదయం
6 నుంచి 8, 9 లోపే 10 లోపే చేస్తే మీకు అత్యద్భుతంగా సూర్యకిరణాలు పడి మీకు రిజల్ట్ అధికంగా ఉండే అవకాశం ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ మెథడ్స్ అంటే కొన్ని ఆసనాలు కొన్ని చేస్తారు, కొంతమంది చేయరు. కాబట్టి అందరు చేయాల్సినటువంటి సూర్య భగవంతుడు ఉదయించిన తర్వాత 10 లోపటిని చేసుకుంటే మీకు అత్యద్భుతంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ యోగా అంటే ఇప్పుడు అందరూ సమయం పెడతలేరు కాబట్టి ఇష్టం ఉన్నటువంటి సమయాన్ని మనం కేటాయించుకొని అప్పుడు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనం సమయం పెడుతున్నాం. సో అలా కాకుండా కొంచెం మనం ఏంటంటే అంటే ప్రకృతిని విరుద్ధంగా పని చేయకుండా ప్రకృతి అనుగుణంగా మనం యోగా చేస్తే అత్యద్భుతంగా మనకి ఫలితాలు ఉంటాయండి. అయితే సూర్య భగవంతుడు అంటే ఉదయం కాగానే మనం ఏంటంటే ఉదయించకంటే ముందు 2 గంటల ముందు లేవాలి. లేచిన తర్వాత ఏ కార్యక్రమాలు ఉంటాయో మిగతా కార్యక్రమాలను చేసేసి అంటే భజన అంటే భక్తి యోగా కానీ, తర్వాత నార్మల్గా కీర్తన కానీ, మనలో స్పందన కానీ ఏదైనా చేసుకోవడం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ మార్గాలే కాకుండా మనము షట్క్రియాస్ కానీ, తర్వాత ఈ బంధాస్ కానీ, ఈ ముద్రాస్ కానీ, ఈ పూజలు కానీ, 9 రకాల భక్తి యోగాలు కానీ అంటే అనేక రకమైనటువంటి యోగా మనకు పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి అనేక రకమైనటువంటి మార్గాలు అత్యద్భుతంగా మనకి ఉన్నాయండి. అంటే మెడిసిన్స్ యూజ్ చేయకుండా కూడా అనేక రకాలైనటువంటి ఆయుర్వేదం మనకు ఉంది. మన భారతదేశంలో ఆయుర్వేదం పురాణం నుంచి మనకి చెప్తూ వస్తుంది. ఆయుర్వేదంలో అతి ఉత్తమమైనటువంటి ఆయుర్వేద మార్గాలు ఉన్నాయి. తర్వాత మనకి హోమియోపతి ఉంది. అనేక రకాలైనటువంటి మన భారతదేశంలోనే అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ యూజ్ చేసి అంటే చాలామంది వేదాల నుంచి, తర్వాత ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి ప్రపంచం అంతా నేర్చుకుంటుంది. కాబట్టి మన భారతీయులు కూడా మన విద్య, మన పూర్వీకులు మన కోసం ఇచ్చినటువంటి విద్యని మనం పొంది ఈ యొక్క ప్రతిఫలాన్ని మనం పొంది ఈ జీవన శైలిలో యోగాకి మన యొక్క భాగంగా చూసుకొని అంటే బ్రహ్మచర్యం ఫస్ట్, గృహస్థం, వానప్రస్థానం, సన్యాసం ఈ 4 వర్ణాలు అంటే ఈ 4 మనం చేస్తూ ఉండాలి. తర్వాత అందులో ఇంకోటి ధర్మ అర్థ కామ మోక్ష అంటే ఈ 4 అంటే ఇవన్నీ కరెక్ట్ చేస్తే మనము సరిగ్గా మనం భారతీయులుగా మనం ఇక్కడ పుట్టినందుకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి విద్యని అనేక రకాలైనటువంటి జ్ఞానులు మన భారతదేశంలో విద్యని అంటే ఆంగ్ల విద్యని మనము ఇతర దేశానికి వెళ్ళి మనము చెప్పబోతున్నాం యోగ విద్యని అమ్ముకోవడం కాకుండా కనీసం మనం న్యాచురల్గా మనకు ప్రకృతి పరంగా కొన్ని విద్యలు సునాయాసంగా వచ్చినటువంటి విద్యలు ఉన్నాయి. అవి మనం ప్రకృతికి ఎంతో కొంత ప్రకృతి మనము తిరిగి ఇవ్వాల్సిందిగా మనకు ఈ సూర్య నమస్కారాలు మనకు చేయడం వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ప్రకృతికి ఎంతో కొంత మనం ఇవ్వాలి కాబట్టి ఈ యోగాతో మనం అనేక రకాలైన ప్రయోజనాలు పొందుతాం. తర్వాత మనలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, దృఢత్వం ఉన్నటువంటి శరీరానికి సంబంధించినటువంటిది, మనసుకి సంబంధించినటువంటి, బుద్ధికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఓన్లీ యోగా వల్లనే పొందుతారు. అంటే ఒక మెడిసిన్ చేయడం వల్ల, ఒక టాబ్లెట్ మింగడం వల్ల ఒకటి మాత్రమే తగ్గించగలుగుతాం. కానీ యోగా చేయడం వల్ల అనేక రకాలైనటువంటి 3 రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. జనరల్ బెనిఫిట్స్, థెరపికల్ బెనిఫిట్స్, తర్వాత స్పిరిచువాలిటీ బెనిఫిట్స్ అంటే 3 రకాల సాధారణమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత థెరపిక్ అంటే జనరల్గా అంటే మనం చేసేటువంటి క్రియల బెనిఫిట్స్ అంటే నార్మల్గా మనం ఏదైతే చేస్తామో దానికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయన్నట్టు. అంటే థెరపికల్ బెనిఫిట్స్ కానీ, జనరల్ బెనిఫిట్స్ కానీ, స్పిరిచువాలిటీ బెనిఫిట్స్ కానీ ఇవి అనేక రకమైనటువంటి బెనిఫిట్స్ పొందడానికి ఈ సూర్య నమస్కారాలు మనకి అత్యద్భుతంగా ఉపయోగపడతాయండి. అంతవరకు మీకు సెలవు. ఇంకో అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు అండి. ఓం నమస్తే.